సో ప్రాక్టికల్ నాలెడ్జ్ విషయానికి వస్తే కొంతమంది ఎక్కడో వీక్ అవుతూ ఉంటారు సార్. జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఇమీడియట్గా క్యాచ్ చేస్తారనేది లేదు. సో వాళ్ళని ఇక్కడ ఏ విధంగా పుష్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? క్లాస్ రూమ్లో 50 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ ఒకేలాగా థింక్ చేయలేరు, ఒకేలాగా రిసీవ్ చేసుకోలేరు కాన్సెప్ట్ని. సో అందుకే మనం క్లాసెస్ తర్వాత మళ్ళీ 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇక్కడ డౌట్స్ ఉంటాయో వాళ్ళు మళ్ళీ క్లాస్ రూమ్లో అడిగి క్లారిఫై చేసుకోవచ్చు, ఆర్ ఇంకా క్లారిఫై అవ్వకపోతే ఈ మెంటర్స్ క్లారిఫై చేస్తారు ప్రాక్టీస్ సెషన్లో. అక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో సేమ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అప్పుడు వీళ్ళకి ఈజీ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు ఏదైతే 100 వర్కింగ్ డేస్ కోర్స్ అంటున్నామో, సో నా పాయింట్లో ఏంటంటే నువ్వు కోడినాల్లో జాయిన్ అయితే నీ కోర్స్ అన్నది జాబ్ వస్తే కోర్స్ అయిపోయినట్టు. ఓకే, జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే కోర్స్ అయినట్టు కాదు. నేను ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నా అండి, 4.5 months అయ్యాక జాబ్తో సంబంధం సార్ నాకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటున్నారు. ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. వాటితో జాబ్ కోసం కదా మనం నేర్చుకుంటాం. సో అది వచ్చే వరకు మీరు ఎవ్రీడే ఇన్స్టిట్యూట్కి రావాలి, ప్రాక్టీస్ చేయాలి, ట్రైనర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. అప్పుడు మీరు ఈజీగా స్కిల్ బాగా నేర్చుకోగలుగుతారు హ్యాండ్స్ ఆన్, అండ్ దెన్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు.